ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నిర్గమకాండము 21వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. ఆ ఎద్దు దాసునైనను దాసునినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను. 30 తులముల వెండి చెల్లింపవలెను. ధర్మశాస్త్రములో 30 తులాల వెండిని ఎవరెవరికి ఇచ్చారా అంటే, ఒకవేళ మీ ఎద్దు ఎవరినైనా సరే బయట వాళ్ళని పొడిచి చంపేస్తే మీరు ఏం చేయాలంట? 30 తులాలు వెండిని ఇవ్వాలంట. ఆ ఎద్దు పొడిస్తే 30 తులాల వెండిని ఇవ్వాలంట. ఒక దాసునికి 30 తులాల వెండిని ఇవ్వాలంట. యోసేపుని ఎంతగా అమ్మేశారంటండి? 20 తులాల వెండి. 20 తులాల వెండికి అమ్మి వేశారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా చూడండి, యేసు ప్రభువు వారు మన వైపు చూస్తున్నారా? యేసు ప్రభువు వారు తనకిష్టమైన వారిని పిలిచినని రాయబడింది కదా. ఆ ఇష్టమైన వారిలో ఇస్కరియోతు యూదా ఇష్టమైన వాడే గాక నమ్మకమైన వాడు కూడా. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. నమ్మకమైన వాడు. జాగ్రత్తగా ఉండమ్మా. ఎంత నమ్మకంగా ఎదుగుతున్నాడో మనం కూడాను దేవుని సన్నిధిలో ఎంత నమ్మకముగా వర్ధిల్లుచున్నామో అంత జాగ్రత్తగా ఉండాలి. 3 మెట్లు ఎక్కిన వాడు పడ్డాడు అనుకోండి, 3 మెట్లు మించి కింద పడితే ఎంత దెబ్బ తగిలిద్ది? ఒకసారి ఆలోచన చేయండి. అదే 7 మెట్లు ఎక్కిన వాడు పడితే, 7 మెట్లు మీద నుంచి కింద పడితే ఎంత దెబ్బ తగిలిద్ది? ఒకసారి ఆలోచన చేయండి. అదే 20 మెట్లు ఎక్కి పడ్డా అనుకోండి, ఆ 20 మెట్లు మించి కింద పడినవాడికి ఎంత దెబ్బ తగిలిద్ది? ఎంత ఎక్కుతూ ఉన్నామో, ఎంత అభివృద్ధి నొందుతున్నామో, ఎంత ఎదుగుతున్నామో అంత జాగ్రత్తగా ఉండాలి. తాను నిలబడుచున్నాను అనుకున్నవాడు పడకుండగా జాగ్రత్తగా ఉండాలి. ఇస్కరియోతు యూదా ఇక్కడ 12 మందిలో యేసు ప్రభు వారితో కూడా ఉన్నాడు. కానీ ఈ రోజున ఎక్కడికి వెళ్ళాడంట? మతాధికారుల యొద్దకు వెళ్ళి. ఎవరి దగ్గరికి వెళ్ళాడంటండి? ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి. ఏమండి, ఇక్కడ ఈ కుటుంబంలో ఉన్నాడు. ఇస్కరియోతు యూదా అంటున్నాడు, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చెదరు? ఏ ఆలోచన అంటండి ఇది? నాకేమి ఇస్తారు? స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. అంతకు మునుపు ఎవరైనా కానుకలు ఇస్తే తీసుకొచ్చి ఏం చేసేవాడంట? పరిచర్య కోసము ఆ ప్రభువు వారికి అప్పగించిన ఆ డబ్బు సంచిలో వేసేవాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంట? ఆ డబ్బు సంచిలో ఉన్నది దొంగిలించుచుండెను. యోహాను సువార్తలో రాయబడిన చదవదు, కానీ మనం అక్కడ కూర్చుంటే టైం అంత అయిపోయింది. ఒకసారి మనం పోయిన వారంలో ఒకసారి నేను చెప్పినట్టు గుర్తు, నేను నమ్ముకొనిన నా విహితుడు నన్ను తన్నుడికై తన మడిమెను ఎత్తిను. అలాగే 108వ కీర్తనలో అక్కడ ఏమైనా రాయబడిందంటే, అతని ఉద్యోగము వేరొకనికి అప్పగించబడును, అతని దినములు తగ్గించబడును అనగా ఈ ప్రవచనాలు ఇస్కరియోతు యూదా గురించి కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆ లేఖనము నెరవేరినట్లుగా యేసు ప్రభువు అతని గురించి ఏమన్నారంటే, వాడు పుట్టకుండా ఉంటేనే వానికి మేలు అన్నాడు. ఇస్కరియోతు యూదా ఆ డబ్బు సంచి డబ్బులు దొంగిలించొచ్చు వచ్చింది. ఆమె ఎవరో పాపం వచ్చి ఆమె సేరున్నర ఎత్తు అత్తరు తీసుకొచ్చిందంట. అత్తరు తీసుకొచ్చి ఆయన తల మీద పోయిగానే అందరూ బాగానే ఉన్నారు. కానీ ఇస్కరియోతు యూదా అన్నాడు వెంటనే, ఇంత విలువైనది, ఇంత ఖరీదైంది ఆయన తల మీద పోయటం ఎందుకు? అది అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా అన్నాడు. అక్కడ ఏం రాయబడింది? వాడు నిజముగా బీదల మీద శ్రద్ధ కలిగి ఆ మాట చెప్పలేదు. డబ్బు మీద ఆశ కలిగి ఆ మాట చెప్పాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ప్రేమ దేవుని బిడ్డలారా, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ఆ 12 మందిలో 11 మంది అభ్యంతరం లేదంట. ఆయన అంటున్నాడు, ఈమె
నా భూస్థాపన నిమిత్తమై నన్ను అభిషేకించను అని యేసు ప్రభువారు చెబుతుంటే ఇతను ఏమంటున్నాడు, ఇస్కరియోతు యూదా, అది అమ్మి బేదలకి ఇవ్వచ్చు కదా, అంత డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తుంది ఏమే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఆ డబ్బు ఆ దొంగిలించుచు వచ్చాను అని ఇస్కరియోతు యూదా గురించి రాయబడి. అంటే అభ్యంతరం ఎవరి విషయంలో? అభ్యంతరములు రాక తప్పవు, అభ్యంతరములు రాక మానవు. కానీ ఎవరి వలన అభ్యంతరం వచ్చునో వానికి శ్రమ. ప్రభువారు అందుకనే ఆ బాప్తిస్మ యోహాను అంటున్నారు, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇతను డబ్బు దొంగిలిస్తూ ఉన్నాడు, నిజమే కదా. మనం అనుకోవచ్చు ఇస్కరియోతు యూదా యేసు ప్రభువారి దగ్గరే డబ్బు దొంగిలించంటే యేసు ప్రభువారికి తెలియదా కదా అనుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ మనం కూడా ఈ పని చేస్తున్నామేమో, యేసుక్రీస్తు వారి విషయంలో మనకు కూడా ఇటువంటి అభ్యంతరం ఉందేమో. ఆదివారము మన కుటుంబం అంతా కూడాను బాగా సుఖంగా ఉండాలని, మంచి రుచికరమైన ఆహారాలు భుజించాలని ఆశపడి మనం ఎంత ఖర్చు అయినా పెడతాం. కానీ దేవునికి ఇవ్వాల్సిన వాటి విషయంలో, దశమ భాగం ఇవ్వాల్సిన విషయంలో ఆ డబ్బు సంచిలో దేవుడికి సంచి అప్పు చెప్పాడు, దేవుడికి బ్యాగ్ అప్పు చెప్పాడు, దేవునికి పర్సు అప్పు చెప్పాడు, దేవునికి బీరువా అప్పు చెప్పాడు. ఆ వాటిలోనివి మనము దొంగిలించుచు ఉన్నామేమో. దశమ భాగం ఇవ్వాలంటే మనము ఇవ్వలేకపోతున్నామేమో, అభ్యంతరాలు పడుతున్నామేమో, అభ్యంతరాలు చెబుతున్నామేమో. ఓ పాస్టర్ గారండి, ఇంటి లోన్ ఉందండి, ఏంటది? ఇంటి లోన్ కట్టాలండి, ఇంటి లోన్ కట్టాలి. అట్లాగే పాస్టర్ గారండి, బండి తీసుకున్నాం కదా, బండి కిస్తీ లోన్ ఉందండి. అట్లాగే పాస్టర్ గారండి, ప్రతి నెల మాకు ఇదిగో ఈ మధ్య ఫోన్ కొన్నాం కొత్తది ఒకటి, దానికి ఒక లోన్ కట్టాలి, అది ఒక ఈఎంఐ ఉంది. పాస్టర్ గారండి, ఇదిగో మేము పిల్లల ఫీజు కట్టాలి, లేకపోతే ఎగ్జామ్స్ రాయనీరు. ఇది ఒకటి. ఎన్ని అభ్యంతరాలు చెబుతామని వింటాం. కానీ దేవుని విషయంలో అభ్యంతరపడని వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న ఆఫీస్లో నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఏం సార్ మీకు ఎంత శాలరీ అన్నారు. మా ఆఫీస్లో ఉన్న వాళ్ళకి నాకు శాలరీ ఎంతో తెలియదు. నేను అన్నాను, మా చర్చిలో అందరూ తెలుసు నా జీతం ఎంత, ఏ సంవత్సరం ఎంత పెరిగింది కూడా అంత తెలిసింది. మా ఇంట్లోనే కాదు, మా చర్చిలో అందరూ తెలుసు. అంటే మీకు ఎంత సర్వీస్ అండి, ఇంత జీతం ఎట్లాగ వస్తుందండి? నేను అన్నాను, ఒకటే కారణం, దేవుడు నాకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చేవి దేవుడు నాకు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో గవర్నమెంట్ వారికి 1,80,000 రూపాయలు నేను కట్టాను ఇన్కమ్ ట్యాక్స్. కైసరువి కైసరికి, దేవునివి దేవునికి. మనం ఇవ్వాలి, అభ్యంతర పడకూడదు. ఇంకా ఆటంకాలు, అవసరాలు చాలా ఉంటాయి. కానీ వీటన్నిటిలో కూడా మనము దేవునికి ఇచ్చి చూస్తే దేవుని కార్యాలు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పిల్లవాడి దగ్గరే ఉన్నట్లయితే వాడు తినేవాడు, తినకపోయేవాడు, తింటేనే వాడు కడుపులో పోయాయి, తినకపోతే ఎండిపోయాయి. ఎస్ఆర్ను మా ఇంటున్నారు, అర్థమవుతుందా? వాడు తింటే వాడు కడుపులోకి పోయాయి, ఒక్కడి కడుపులోకి వెళ్ళాయి. తినకపోకుండా వాడు పక్కన పడేసి అనుకోండి, మన పిల్లలు బాక్స్ తీసుకొస్తారు, స్కూల్కి వెళ్తారు, తీసుకొస్తారు. తిన్నారా అంటే కొంతమంది తెలుగు పిల్లలు ఆటోలో వచ్చేటప్పుడు తీసి బయటపడేస్తున్నారు. నేను స్కూల్లోకి వెళ్ళా, పిల్లలకి స్కూల్లో భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతుంటే భోజనంలో కోడిగుడ్డు ఇస్తున్నారు. కోడిగుడ్డు వాళ్ళు అంటున్నారు, సార్ రోజు తినాలంటే మాకు ఏటేస్తుంది అని. ఒకటి ఏం చేస్తున్నాడు, ఆ కోడిగుడ్డు తీసుకొని గుండ్రం తిప్పి ఎటు ఆ ప్రహరీ కూడా పక్క ఇసిరేస్తున్నాడు. వరి కోడిగుడ్డు పారైతే ఉందిరా బాబు అంటే చూసారా, వాడు తిన్నట్టయితే వాడు కడుపు నిండేదేమో, తినకపోతే ఎండిపోయాయేమో ఆ రొట్టెలు. కానీ యేసయ్య చేతిలో పెట్టగా, గట్టిగా చెప్పకూడదు, యేసయ్యకి మహిమ చెల్లిద్దామా. యేసయ్య చేతిలో పెట్టగా యేసయ్య వాటిని విరిచి అందరికీ 5,000 మంది పురుషులకి, దేవునికి మహిమ కలుగును గాక. అభ్యంతరములు నా విషయమై మీరందరూ అభ్యంతరపడతారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారి విషయంలో అభ్యంతరపడ్డాడు. మనం కూడా ఏ విషయంలో అభ్యంతరపడుతున్నామో ఈ ఉపవాస ప్రార్థనలో మనము మన జీవితాలను సరి చేసుకుందాము గాక. ఆమేన్. ఈ ఇస్కరియోతు యూదా శరీర సంబంధమైన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమి ఇచ్చెదరు, మీరు నాకు ఏమి ఇస్తారు?
ఈ రోజున సంఘములో మనము కొన్నిసార్లు ఇదే ప్రశ్న అడగొచ్చు, సంఘము నాకు ఏమి ఇస్తుంది? పాస్టర్ గారు నాకు ఏమి ఇస్తాడు? రోజు నాకు మైక్ ఇవ్వాలి పాస్టర్ గారు, రోజు నేను పాట పాడాలి, రోజు నేను ప్రార్థన చేయాలి, రోజు నేను వాక్యం చెప్పాలి. పాస్టర్ గారు ఏం చేయాలి? కుర్చీ వేసింది దేనికి? టేబుల్ వేసింది దేనికి? ఫ్యాన్ పెట్టింది దేనికి? కూర్చో, బయట భయ్యా బయట. నాకేమి ఇస్తారు? సంఘము నాకేమి ఇస్తుంది? కానీ ఆత్మ సంబంధులముగా నేను సంఘమునకు ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను సంఘానికి ఏం చేయాలి? బెసలేలు సంఘానికి ఏం చేయాలి? సమాజానికి ఏం చేయాలి? ఇగో అహోలియాబు ఏం చేయాలి? ఇగో కహాతీయులు ఏం చేయాలి? మెరారీలు ఏం చేయాలి? లేవీయులు ఏం చేయాలి? మందసం మోసేవారు మందసం మోయాలి. ఇదిగో దీపవృక్షం తీసుకొచ్చేవారు దీపవృక్షం తీసుకురావాలి. ధూపవేదిక తీసుకొచ్చేవారు ధూపవేదిక తీసుకురావాలి. గంగాళం మోసుకొచ్చేవారు గంగాళం మోసుకురావాలి. బలిపీఠం మోసుకొచ్చేవారు బలిపీఠం మోసుకురావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు సొలొమోను మహారాజు గారు దేవుని మందిరం నిర్మించిన తర్వాత ఈ మందిరంలో ఇదిగో కీర్తనలు పాడేవారు, మీరు కీర్తనలు పాడాలి. వాయిద్యములు వాయించేవారు తాళములు వాయించేవారు, మీరు తాళములు వాయించాలి. స్తుతులు చెల్లించేవారు, మీరు స్తుతులు చెల్లించాలి. దీపాలు వెలిగించేవారు, మీరు దీపాలు వెలిగించాలి. ఒక్కొక్కరికి వారి వారి వంతు చొప్పున. దేవునికి మహిమ కలుగునుగాక. బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తండ్రి అయినటువంటి జకర్యా, యాజకుడు అయినటువంటి జకర్యా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకు చదువుతాం కదా, తన వంతు క్రమము చొప్పున, యాజక మర్యాద చొప్పున ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి చదువుతారు ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. అతని వంతు ప్రకారముగా అతను ధూపం వేస్తా ఉన్నాడు. బహుకాలం గడిచిన వృద్ధులైనప్పటికీ తన వంతు చొప్పున, తన క్రమము చొప్పున, తన మర్యాద చొప్పున ఆయన అప్పగించిన పనిని ఆయన చేస్తున్నాడు. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకేమి ఇచ్చేదారు? 30 వెండి నాణ్యాలు ఇస్తాము అన్నారు. మా జాగ్రత్త వినండి, ఇక్కడ 30 వెండి నాణ్యాలు సంపాదించుకున్నాడు. ఆ 30 వెండి నాణ్యాలు అనుభవించాడా? ఈ రోజున మనం లోకంలో మన కష్టార్జితం చాలా ఉంటుంది, చాలా సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. గ్రంథంలో 17వ అధ్యాయం చూడండి, దయచేసి ఒక మాట చదువుకుందాం. 17వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. 5వ వచనం నుండి, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. ఇక్కడ గమనించినట్లయితే నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు. నరులను ఆశ్రయించి శరీరమును తనకు ఆశ్రయముగా చేసుకొనొచ్చు అంటే శరీర సంబంధమైనటువంటి ఆలోచన, శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైన ప్రయత్నాలు ఇవన్నీ కూడాను ఎవరైతే కలిగి ఉంటారో వారు శాపగ్రస్తుడు. వాడు ఎలాగుంటా అంటే ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. అంటే అతని జీవితం ఎలా ఉంటుందా అంటే నిర్జనమైన చవిటి భూమి వలె నెమ్మది లేనటువంటి జీవితం జీవిస్తారంట. చదవండి తర్వాత, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎలాగుంటాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును. కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. చింతనొందదు, కాపు మానదు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన
వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కడపటి వాటిని విడిచుచు అవివేకిగా కనబడును. సగము కాలములోనే, అక్కడ ఏం రాయబడిందండి? సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. ఇస్కరియోతు యూదా కూడాను అతని గురించి రాయబడింది. 30 వెండి నాణ్యాలు తీసుకెళ్ళాడంట. యేసు ప్రభు వారిని అప్పగించిన తర్వాత ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించేశాడు. పేతురు, యోహాను ఆయన బంధించి ముందు తీసుకెళ్తుంటే ఆయన వెనకే వెళ్ళిపోయారు. ఇస్కరియోతు యూదా తన సొంత దారిలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఏం జరుగుతుంది చూస్తున్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారికి శిలువ మరణ శిక్ష విధించారని తెలుసుకున్న తర్వాత అప్పుడు పశ్చాత్తాపడి ఆ డబ్బులు తీసుకొని 30 వెండి నాణ్యాలు తీసుకొని ఎవరిచ్చారో ఆ ప్రధాన యాజకుల దగ్గరికి మరలా వెళ్ళాడు. మరి జాగ్రత్తగా వినండి, ఈ 30 వెండి నాణ్యాలు నాకొద్దు, ఇదిగో మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పేసి దేవాలయంలోకి విసిరి కొట్టాడంట. వారు ఆ దేవాలయంలో వేసిన డబ్బులన్నీ తీసుకున్నారు, 30 వెండి నాణ్యాలు తీసుకున్నారు. ఇస్కరియోతు యూదా అంటున్నాడు, అయ్యో నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి నేను పాపము చేశాను. ఇప్పుడు తెలుసుకున్నాడు. ఏమండి, వచ్చిన అవకాశాలను పోగొట్టుకున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారు చెప్పినప్పుడు మీలో ఒకడు సాతాను అన్నప్పుడు, ఆయన హెచ్చరించినప్పుడు తను చేస్తున్న పొరపాటును అతను ఎరిగిన వాడు కూడా ఒప్పుకోలేదు, సరి చేసుకోలేదు. ఒక తరుణం పోగొట్టుకున్నాడు. ఆయన రొట్టె తెచ్చి ఇచ్చినప్పుడు ఇదిగో నాతో కూడా ఈ బలలో చేయవేసిన వాడే నన్ను అప్పగించబోతున్నాడు అని హెచ్చరించినప్పటికీ తన తప్పును తెలుసుకోలేదు, సరి చేసుకోలేదు. మరో తరుణాన్ని పోగొట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు, నీవు దేవునికి ఇష్టం కాని మార్గంలో ఏ మార్గంలో వెళ్తున్నావో, దేవునికి ఇష్టం కాని కార్యాలు ఏమి ఆలోచన చేస్తున్నావో, ఏం పనులు చేస్తున్నావో ఇవన్నీ కూడా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నీ వెళ్ళే మార్గంలో ఒక ఎదురు దెబ్బ తగులుతూ ఉంది. ఒకసారి నిలబడి ఆలోచన చేయాలి. కానీ దాన్ని సరి చేసుకొని మరలా ముందుకు వెళ్తున్నావు. అది తప్పు త్రోవ అయినా సరే ఆతురముగా పరిగెత్తుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరొక తరుణం ఇస్తున్నాడు, దాన్ని సరి చేసుకోవాలి. పేతురు, నేను నిన్ను కడుగుని ఎడలా నాతో నీకు పాలు పంపులు లేదయ్యా, నాతో పాటు నువ్వు పరలోకము రాలేవయ్యా, అందుకని నీ పాదాలు నేను కడుగుతున్నానన్నప్పుడు అప్పుడుకి ఇస్కరియోతు యూదా పక్కనే ఉండి వింటానే ఉన్నాడు. మరొక తరుణం వచ్చింది, పాదాలు కడుగుతున్నాడు. అయినా సరే ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని, ప్రభువా నేను నీ కోసం 30 వెండి నాణ్యాలు తీసుకున్నానయ్యా, నిన్ను అప్పగిస్తానని చెప్పానయ్యా, నేను ముద్దు పెట్టుకుంటానని చెప్పానయ్యా, ఇటువంటి పాపం చేసి నా హృదయంలో నా మనసులో ఈ పాపం ఉంది, నన్ను క్షమించు ప్రభువా అని అప్పుడైనా పాదాల మీద పడి అయ్యా నన్ను క్షమించమంటే ఆయన క్షమిస్తాడా, క్షమించడా? ఎస్ ఆర్ నో? అమ్మా వింటున్నారా? ఎస్ ఆర్ నో? ఎన్నో తరుణాలు దేవుడిచ్చాడు, కానీ ఇస్కరియోతు యూదా ఉపయోగించుకోవాలా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు. ఎవరు బాప్తిస్మ యోహాను గురించి పాస్టర్ గారు చెబుతున్నాడు అనుకోబాకండి, ఇస్కరియోతు యూదా గురించి పాస్టర్ గారు చెబుతున్నారు అనుకోబాకండి. లేఖనము మనల్ని హెచ్చరిస్తూ ఉండగా, ఇది 2 అంచులు కలిగిన వాడి అయినా ఖడ్గము మనల్ని హెచ్చరిస్తూ ఉండగా మనం ప్రభుకి అప్పగించుకోవాలి. ఇప్పుడు ఆ వెండి నాణ్యాలు 30 వెండి నాణ్యాలు పెట్టంట వాళ్ళు ఏం చేశారంటే ఒక కొమ్మరి వాని పొలం కొన్నారంట. ఆ పొలము ఎందుకోసమయ్యా అంటే ఇది ఏ పొలం, ఏ పొలం అంటే రక్త పొలము, అకెల్దమ్మ అని పేరు పెట్టారు. ఇది రక్త పొలము అని పేరు పెట్టి పరదేశులను, దిక్కులేని వారిని ఇందులో పాతి పెట్టడానికి ఈ శ్మశాన భూమిగా దీన్ని ఉపయోగించుకుందాము అని చెప్పారు. ఆ పొలం కొన్నారు. అప్పుడే ఆ పొలాన్ని దేనికోసం కేటాయించారంటే శ్మశానం కోసం కేటాయించారు. ఎవరిని ఇందులో పాతి పెట్టాలంటే దిక్కులేని వారిని, పరదేశుల్ని ఇందులో పాతి పెట్టాలనుకున్నారు. అదే తర్వాత రోజు జరిగింది ఏంటంటే ఇస్కరియోతు యూదా ఉరి పెట్టుకొని చనిపోయాడు. చూడండి, ఉరి పెట్టుకుంటారంట, చెట్టుకి వేలాడుతూ ఉంటారంట, తాడు దిగిపోయిందంట. ఉరితాడు
తెగిపోయిందంట. ఆయన పైనుంచి కిందకి తలకిందులుగా పడ్డా అంట. తన పొట్ట నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి భయంకరమైన చావు చనిపోయాయంట. ఇప్పుడు ఇస్కరియోతు యూదా అని ఆ పొలములో ఒక చరిత్రకారుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ శవాన్ని ఎవరు సమాధి చేస్తారంటే ఎవరు రాలేదంట. ఎందుకంటే ఈ 11 మంది ఏమో గలిలీకి సంబంధించిన వారు శిష్యులు, ఈ ఇస్కరియోతు యూదా ఒక్కడు మాత్రమే కరియేతు అనే ప్రాంతంకు సంబంధించిన వాడు. అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదంట. ఆ బాడీ తీసుకెళ్ళి, ఆ శవాన్ని తీసుకెళ్ళి ఏ డబ్బులైతే ఇస్కరియోతు యూదా పడేశాడో ఆ డబ్బులతో కొన్నారో ఆ స్థలములో మొట్టమొదట అతన్నే సమాధి చేశారంట. ఎంత భయంకరం అండి! నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. మన మూలాంశంలోకి వచ్చేసి ముగించుకుందాం. చూడండి దయచేసి మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 32వ వచనం చూడండి దయచేసి. 32వ వచనం చూడండి. గొర్రెల కాపరిని కొట్టెదను, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదను అనేను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని. ఇక్కడ పేతురు గారు కూడాను ప్రభు విషయంలో అభ్యంతర పడ్డారా లేదా? ఏమండి, మీ విషయమై ప్రభువా అందరు అభ్యంతర పడినా సరే నేను మాత్రం అభ్యంతర పడినయ్యా అన్నాడు. 16వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్తలోని 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, ఇక్కడ గమనించండి, దానికంటే ముందు వచ్చిన కూడా చదువుకుందామా. 21 నుంచి అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభువా నీకు దూరమవును గాక, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూనూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా వెనుకకు పొమ్ము, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, అభ్యంతర కారణమై ఉన్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పేతురు గారితోనే ప్రభు అంటున్నారు సాతానా అంటున్నాడు. ఏమంటున్నాడు పేతురు గారిని? సాతానా కదా. ఒక్కోసారి పిల్లలు తల్లిని బాగా విసిగిచ్చారనుకోండి, అప్పుడు ఏమండి తల్లి? సైతానులారా. ఏమండిదండి? సైతానా. ఇప్పుడు యేసుప్రభు వారు పేతురు గారిని ఏమన్నారు? సాతానా, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు, నా వెనకకు పో అని చెప్పేసి ప్రభు మాట్లాడతారు. పేతురు గారు అభ్యంతర కారణముగా ఉన్నారంట. నీవు శరీర సంబంధమైన వాటినే తలంచుచున్నావు, జాగ్రత్త. మనము శరీర సంబంధమైన వాటినే తలంచినట్లయితే ప్రభు దృష్టిలో మనము అభ్యంతర కారణమై ఉన్నాము. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకుందాము. ప్రభుని మనము అభ్యంతరం లేకుండా సేవించుదాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలను మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి
రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.